గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మంచిగా బ్యూటిఫుల్ వెదర్, మొత్తం సన్నీగా ఉంది. నిన్న మొన్న క్లౌడీ, వర్షంలో తడిచాను కీ వెస్ట్లో. అంటే వర్షం ఎప్పుడైతే వస్తుందో వెకేషన్కి వచ్చినప్పుడు చాలా డిసప్పాయింట్ ఉంటుంది. బట్ స్టిల్ ఇదో కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి అలాగే నడుస్తుంది. డే 2 మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. నిన్నైతే ఇంటి చుట్టూరు డ్రోను అలా అలా అయిపోయింది. ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ మంచిగా పెసరట్టు ఉప్మా. వావ్! మా ఫ్రెండ్ నేను ఇద్దరం పాలకొల్లోనే పెరిగాం. చాలా రోజులైంది అవి తిని పెసరట్టు ఉప్మా అవన్నీ. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ టేస్ట్ చేస్తాను. మీకు ఈ రోజు మా ఫ్రెండ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ రోజు అయితే బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. క్రొకోడైల్స్ ఎక్కడైనా కనపడితే ఒకసారి ఒక వీడియో అన్న ఫోటో అన్న తీద్దాం అనుకుంటున్నాను. క్రొకోడైల్స్ నిన్న అట్టులు పులిహోర చూసారు. ఈ రోజు చూడండి యమ్మీ పెసరట్టు అలానే ఉప్మా. భలే ఉంది కదా అసలు. పీనట్ చట్నీ చూడండి అందులో, సూపర్ అసలు. పెసరట్లో ఆయిల్ బదులు గీ వేస్తే, హోమ్ మేడ్ గీ, ఓ బాబా ఆ స్మెల్, ఆ టేస్ట్ తిరిగిపోతుంది. పొద్దున అయిపోయిందండి, పెసరట్లు ఫుల్గా తిన్నాం. ఉప్మా కూడా ఉంది. జాష్ని అయితే మొత్తం నీట్గా చాలా అన్ని చేసి పెట్టారు. లంచ్ లేదు, ఇంకా ఎంత తిన్న తర్వాత ఎవడన్నా మనిషి అన్నవాడు లంచ్ తింటాడా, అందుకనే స్కిప్ చేసేసాం. సో మా చిన్నప్పుడు ఫ్రెండ్ తేజ, హాయ్ తేజ, వెనకాల తేజ, జాష్న వాళ్ళ కజిన్. హాయ్ జాష్న. జాష్న ఈజ్ ద ఫ్యూచర్ బ్లాగర్. త్వరలో వస్తుంది ఛానల్, మన ఛానల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తాను. జాష్న గుడ్ లక్, ఫర్ ప్రిపరేషన్లో ఉంది ఇంకా. సో సూన్ షీ విల్ బీ ఆన్ యూట్యూబ్. యప్. సో అలానే ఈరోజు మేము అడిగాను అనమాట మా ఫ్రెండ్ని, ఎవరే వచ్చినా నువ్వేమో వర్క్ అని వెళ్ళిపోతావు ఆఫీస్కి, ఏం తిప్పు అంటే మా ఫ్రెండ్ ఎక్కడికి తీసుకెళ్ళాలని అడిగాడు. నేను అన్నాను ఫ్లోరిడా క్లైమేట్ అంతా చాలా బాగుంది. నిన్న మొన్న అంటే క్లౌడీగా ఉంది అట్లేదు, అంటే మా ఫ్రెండ్ ఏమంటానికి లేదు, వర్షంగా ఉంది, బయటికి వెళ్ళినా వేస్ట్. ఈరోజు మాత్రం చాలా బ్యూటిఫుల్. చూడండి బయట అసలు ఎంత గ్రీనరీగా ఉందంటే, ఇది ఒక డిఫరెంట్ కంట్రీ అనమాట చెప్పాలంటే. ఎందుకంటే మా ఈస్ట్ కోస్ట్ అంతా కూడా చాలా కంట్రీస్ సెంట్రల్లో కూడా అన్ని ఫాల్ మొత్తం అన్ని ఎండిపోయినాయి చెట్లన్నీ. కానీ ఇక్కడ మాత్రం ఒక్కసారిగా నేను ఈ గ్రీన్ కలర్స్ అన్ని చూసిన తర్వాత మా ఏరియాలో వెర్జీనియా ఈస్ట్ కోస్ట్లో సమ్మర్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ. చూడండి గోల్ఫ్ ఆడుతున్నారు, చూడండి గోల్ఫ్ కోర్సులు ఇవన్నీ ఉన్నాయి, భలే ఉంది కదా. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది, ఫ్లోరిడా, టాంపా. అలానే మయామి కూడా చాలా బాగుంది. అన్ని ప్లేసెస్ మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్ అసలు. నేనైతే ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నా, మా ఫ్రెండ్ అడిగినాను ఇక్కడ ఏదన్నా మన హౌస్ తీసుకుని ఇక్కడ సెటిల్ అయిపోదాం అనిపించింది నాకైతే. సో ఇప్పుడు కంటిన్యూషన్ ఏంటంటే, నాకేమొద్దు, జస్ట్ ఏదన్నా ఒక క్రోకోడైల్ని అంటే అలిగేటర్ని చూపించు, ఆ ప్లేస్కి వెళ్దాము, సరదాగా చూసి నేను వీడియో తీసుకుంటాను చెప్తే వెళ్తున్నాం గైస్. లెట్స్ గో. జూ టాంపా లౌరీ పార్క్లో ఉంది ఇది. సో చూడండి ఎంత నిజంగా ఇది ఒక అడవిలా ఉంది ఇది. ముగ్గురు వచ్చేసాం. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేయలేదు, అంటే ఆన్లైన్లో $40 దాకా ఉంది ఒక పర్సన్కి. అంటే $40 అంటే 40 × 75 అనమాట రూపీస్లో చెప్పాలంటే. సో మొత్తం పార్కింగ్ అంతా నిండిపోయింది, పార్కింగ్ లాట్ అంతా నిండిపోయింది. లాస్ట్కి ఇదో ఈ చెట్టు కింద ఒక చిన్న పార్కింగ్ దొరికింది మా ఫ్రెండ్కి. ఏమన్నా డిఫరెంట్ యానిమల్స్ కూడా ఏమైనా కనిపిస్తాయని చూద్దాం. ఆల్రెడీ నేను అమెరికాలో ఆఫ్రికన్ జూ అనే వీడియో కూడా చేశాను, అది కూడా చూడండి మీరు. అది కూడా చూడకపోతే తేజ, మనం ఎప్పుడన్నా స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా రిక్రియేషన్కి వెళ్ళామా? ఏలూరులో ఏదో ఉంటుంది కదా, సాధన సైన్స్ పార్క్. పట్టిసీమ వెళ్ళాం. పట్టిసీమ నేను రాలేదనుకుంటా, సాధన సైన్స్ పార్క్ వచ్చాను నేను. సో నేను చిన్నప్పుడు వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు ఇద్దరం కలిసి జూకి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఫ్లోరిడాలో సేమ్ ఇండియన్ క్లైమేట్ కాబట్టి మీరు అన్ని రకాల వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ పండించుకోవచ్చు. ఇంకా వేరే ఎక్కడ కూడా కుదరదు అలా. ఓన్లీ ఇట్ సైడ్ ఫ్లోరిడా సౌత్ పార్ట్లోనే ఎక్కువ ఈజీ అవుతుంది కదా తేజ. జూ టాంపా అట్ లౌరీ పార్క్ వచ్చాం గైస్. ఎంట్రన్స్ ఇది. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఏదో చూడండి ఇక్కడ స్ట్రిప్స్ పెట్టారు, ఈ స్ట్రిప్స్ చుట్టూరు నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వస్తే ఎంతమంది ఉన్నారు లైన్లో. సరే మా ఫ్రెండ్ అన్నాడు ఇక్కడే టికెట్లు తీసుకుందాం అన్నాడు. సో ఇక్కడే టికెట్లు తీసుకుందాం. ఇది టికెట్ కౌంటర్ ఇది. అందరు నుంచి జనాలు, హాలిడే సీజన్ కదా, ఫుల్గా వచ్చేసాను. ఇండివిజువల్స్ అది. Merry Christmas to all, and to all a good night. Guys, we got the ticket. That is a water ride, Okay. and in Africa we have the safari which Oh, goes African around. zoo, right? Similar like African zoo. Okay, that's Expedition Africa. Wow. Okay. It's Cool. for free. Okay. Okay, it's in Africa. Thank you very much. You have a good one. Thank you. Thank you. You're welcome. సో ఇక్కడ ఫోటో తీసుకొచ్చండి, కానీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. మనకి అవసరం లేదు, మన కెమెరాలే సరిపోతాయి, ఐఫోన్తో తీస్తే సూపర్ వస్తాయి. సో పర్లేదు, దట్స్ ఫైన్.
టికెట్స్ చెక్ చేసేసారు, మ్యాప్ ఇచ్చారు. ఈ మ్యాప్లో మనం అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ మ్యాప్లో చూసుకుంటే సరిపోతుంది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. మొత్తం చూడండి, మొత్తం అంతా ఎలా ఉందో. ఎంట్రన్స్ వస్తుంది, ఇది ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చిన వెంటనే క్రిస్మస్ కాబట్టి వీళ్ళు క్రిస్మస్ ట్రీ పెట్టారు, చాలా పెద్దది. క్రోకోడైల్స్ ఉన్న వైపు వెళ్తున్నాను మ్యాప్లో. సో మ్యాప్లో చూసినట్లయితే క్రోకోడైల్స్ ఎక్కడ ఉన్నాయి చూసారు కదా, పింక్ కలర్ దగ్గర క్రోకోడైల్ ఉంది. సో మేము లెఫ్ట్ సైడ్ వెళ్తే క్రోకోడైల్స్ వస్తాయన్నమాట. బెంగాల్ టైగర్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ. ఫస్ట్ వచ్చినట్టే మనం చూసినట్టయితే ఎంటర్ అవ్వగానే ఇదంతా ఒక ఫారెస్ట్లో క్రియేట్ చేశారు. జూ అంటే అంతే కదా, ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు. కమోడో ఉంది ఇక్కడ, కమోడో డ్రాగన్. ఫస్ట్ ఎంట్రన్స్ కమోడో డ్రాగన్. కమోడో డ్రాగన్ని చలి వల్ల వాళ్ళు తీసేశారు, అంటే అది లేదు ప్రజెంట్, చలికి వింటర్ కదా. సో ప్రజెంట్ అయితే ఈ కోతి వచ్చిందండి చూడండి. అది చూడండి అలా గుడ్డ కప్పుకుని ఎలా కూర్చుందో చూడండి. అది ఇది ప్రపంచంలోనే తెలివైన కోతి. అదే ఉందా, ఓకే వస్తుంది. ఆ చూడండి ఆ మూల ఆ తాతయ్య గారు చూడండి అలాగే గుడ్డ కప్పు కూర్చొని చూడండి. ఎండకి తట్టుకోలేక ఎలా కప్పుతుందో చూడండి. పైన కూడా ఉంది చూడండి, టవల్ కప్పు కూర్చున్నది, టవల్ పట్టుకుని తిరుగుతున్నది పైన. దీని సెటప్ బాగా చేశారు యాక్చువల్లీ. వాటర్ ఫాల్ పెట్టారు, అలానే మౌంటైన్స్ లాగా క్రియేట్ చేశారు, చెట్లు పెట్టారు, ఇవన్నీ తిరగడానికి రోప్స్ పెట్టారు, చాలా బాగుంది. ఈ కోతులు ఐలాండ్ ఆఫ్ బోర్నియోలో ఉంటాయి. సో అందుకని దీన్ని పాంగో పైగామస్ అని ఉంటుంది. ఇప్పుడు మన కమోడో డ్రాగన్ చూసారు కదా ఎలా ఉంది. కమోడో డ్రాగన్ చాలా క్రేజీగా ఉంది, చాలా అంటే మీడియం సైజ్ ఉంది, ఇంకా పెద్దగా ఉంటాయి. కమోడో డ్రాగన్ వావ్, స్కిన్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది. దాని గోల్డ్ కూడా చాలా పెద్దగా ఉండేవి. ఇదే అనుకుంటా ఇంతవరకు రాజులు గోడలు ఎక్కడానికి ఉపయోగించేవారని. యుద్ధాల టైంలో పెద్ద పెద్ద గోడలు ఉంటాయి కదా. ఉడుంపత్తు ఆ కోతి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైగర్ వచ్చేసి చూడండి, మలయాన్ టైగర్ అన్నమాట. ఇది చూడండి, అక్కడ ఏదో దేవుడు బొమ్మ కూడా పెట్టారు. మలయాన్ సంబంధించింది, ఈస్ట్ కదా, మన ఈస్ట్ పార్ట్ మలేషియా. ఓ ఇక్కడ పడుకొని చూసారు, అక్కడ లెగ్స్ చూస్తుంది చూసారు కదా, మళ్ళీ పడుకుంది. అది టాక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. హే టైగర్, అది లేస్తే కనుక నడిస్తే భలే ఉంటుంది, కానీ అది పడుకుంటుంది. ఎక్కువ పడుకుంటాయి, బిగ్ క్యాట్స్ ఎక్కువ పడుకుంటాయండి. మలయాన్ టైగర్ కొన్ని ఈ పాటలో ఉంటుంది మలేషియా సైడ్, అందుకనే దీన్ని మలయాన్ టైగర్ అన్నారు. ఈ చిలుకల దాంట్లో ఎంటర్ అవుతాం మనం. ఇప్పుడు మనం ఫీడ్ చేయాలనుకుంటే అక్కడ పే చేస్తే ఫీడింగ్ ఇస్తారు. చిలకలు చూడండి ఎంత బాగున్నాయో, దగ్గర నుంచి చూడొచ్చు. ల్యాండ్ అయితే మన మీద అన్ని రకాల చిలకలు ఉన్నాయి. చూడండి ఎలా వస్తుంది చిలక. ఓ చూడండి చేతులు ఎక్కిందా. చూడండి గైస్, చేతిలో చిలక వచ్చింది, అదిరిపోయింది. ఎక్సలెంట్ అనమాట. ఓ దిగిపోయింది. డబ్బులు పెడితే కానీ రావాలి. Okay. So you can't fly. There you go. He'll come down later. Oh, wow. Yeah, we just want to feed him on the ground because that encourages him to Can you like cut that? Well, we don't really like to be cut. గైస్ చూడండి ఎలా ఎక్కిందో చిలక, భలే ఎక్కింది కదా, చాలా బాగా కోస్తుంది. వినయ్ తెలుగు ట్రావెలర్ విత్ ప్యారెట్స్. భలే ఎక్కింది గైస్. అది మనం ఫీడ్ చేయాలి యాక్చువల్లీ, కానీ బట్ స్టిల్ అది. Here, put your cup up next and then jump on your arm. See? Oh, there you go. Yeah, you got one. నీ మీదకి ఏం చిలక ఎక్కలే. ఏమైంది? భయమా? కొంచెం భయం. మేము ఇవి తెచ్చాము. ఇవి ఏంటంటే షుగర్ వాటర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట చిలకలకి. సో ఇవి చాలా ఇష్టపడతాయి వీటిని. ఒకటే పెట్టండి, ఇంకోటి నేను వచ్చి పెడతాను. ఆల్రెడీ కేజీ పెడుతున్నాడు ఇక్కడ. చిలక వచ్చింది, వచ్చింది చూసారా ఎలా తాగుతుందో. బాబాయ్ చూడు, మాస్క్ బాబా, మాస్క్ చూసిన వెంటనే చిలక వచ్చేస్తాయండి. వచ్చేస్తుంది, నా దగ్గరికి వస్తుంది చూసారా, అది వస్తుంది. చూసారు కదా ఎలా వస్తుంది చిలకలు. ఓ ఇది వచ్చేసింది నా దగ్గరికి. మళ్ళీ ఎన్ని చిలకలు వచ్చినాయి చూడండి మొత్తం. ఓ వెళ్ళిపోయింది అది. ఇది వచ్చి తాగుతుంది, అది వెళ్ళిపోయింది, మళ్ళీ ఇది వచ్చి తాగుతుంది. నాలుగు చూడండి, నా మీద పెట్టుకో. అది చిలక నా మీద పెట్టేస్తుంది. ఇటు చూడు బావా. వినయ్ నేను వెళ్తా, తేజ ఇలా తీయవా వీడియో. పట్టుకో నువ్వు కూడా. నాకు భయం అన్నయ్య. ఏమవ్వదు, భయం ఫోటో 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 అక్కడ ఫోటో క్లిక్ చేయి.
కొత్త యూట్యూబర్ మీదకి చిలకలు వచ్చినాయి చూడండి. వావ్. బాగా పొడుస్తాయో ఇవి. ఏమవుదు నో ఏమవుదు, కంగారు పడద్దు. చూడండి అవి ఆ డ్రింక్ తాగడానికి వచ్చేస్తున్నాయి అవన్నీ. భలే ఉన్నాయి అసలు పైరెట్స్ అయితే మొత్తం. ప్యారెట్స్ అండి, లిటరలీ 5 ప్యారెట్స్. మొత్తం జుట్టు అంతా లాగేస్తున్నాయి. బట్ స్టిల్ ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఓ మన దగ్గరికి వచ్చినాయి ఒకటి తాగుతుంది. తేజ భయం వేస్తుందా? చాలా భయం వేస్తుంది. ఏమవుతుంది? ఏం పడదు. అయిపోయింది ఇది, అందుకే పాప మెరిగిపోతున్నాం. యా నా దానిలో అది అయిపోయిందమ్మా. అయిపోయింది, అదే వెళ్ళిపోతుంది. అవి ఉంటేనే వస్తున్నాయి, దానికి అలా ట్రైన్ చేశారు, అందుకని అవి కొనాలి. చూసారా ఎంత బాగా ట్రైన్ చేశారు. డబ్బులుంటేనే మన దగ్గరికి వస్తున్నాయి. చాలా బాగా ట్రైన్ చేశారు అసలు. ఓ నా దగ్గరికి వస్తుంది చూసారా, చేయి పెట్టాను, దీనికి రింగ్స్ కూడా పెట్టారు అసలు. భలే వావ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చిలక అసలు. చిలకల పార్క్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది చిలకలది. అది తాగుతున్నాయి. చూడండి జ్యూస్ పోలే తాగుతున్నాయి. చిలకల పార్క్ అదిరిపోయింది. చిలకల పార్క్ ఈ ప్యారెట్స్ ఏంటంటే చాలా బాగుంది. ఇండియాలో ఈ ప్యారెట్ ఒకటి 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. ఇక్కడ ప్యారెట్ షాప్ కూడా ఉందండి. ప్యారెట్కి సంబంధించి మంకీస్, చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉన్నాయి. చూడండి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ స్టాప్ ఎక్కడికి వెళ్దాం తేజ? నెక్స్ట్ స్టాప్ ఏంటి? క్రొకోడైల్సా? క్రొకోడైల్స్ తీసుకెళ్ళి తేజ. చిలకలు అయితే భలే ఉంది. ఇది అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం చిలకనే. తేజ అయితే భయపడ్డాడు ఫస్ట్, తర్వాత బాగానే. ఎలా అనిపించింది? ఫస్ట్ భయం వేసింది కదా? చాలా భయం వేసింది. అయ్యో బట్ ఐ ఫీల్ కంఫర్టబుల్. లేటర్ దట్స్ గుడ్. ఫస్ట్ టైం అలానే ఉంటుంది. ఓ ఇటు సిడితే ఇప్పుడు టైగర్ ఇటు తిరిగి పడుకుంది. వావ్, దాని ఫేస్ కనపడుతుంది యాక్చువల్లీ. ఫేస్ కనపడుతుంది యాక్చువల్లీ. ఓ ఈ గ్లాస్ క్లియర్గా ఉంది యాక్చువల్లీ. కానీ అక్కడ ఇవి ఉన్నాయి కదా బాబా, బాగోదు, జూమ్ చేయాలి. ఓ వావ్, పడుకుంది ఫుల్గా. బిగ్ క్యాట్స్ ఇలా పడుకుంటాయి కదా ఎక్కువ. చిలకల పార్క్ ఇందులోకి వెళ్ళాం కదా ఇందాక, ప్యారెట్స్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి లవ్లాండ్ నో అంటే గేదె టైప్ అనమాట, దున్నపోతాం. ఇది గేదె కదా, బఫెలో, కైండ్ ఆఫ్ బఫెలో ఇది. చూసారు కదా అక్కడ ఉంది. ఆఫ్రికన్ జూలో కూడా నేను చూపించాను ఇలాంటిదే, ఇంకా పెద్దగా ఉన్నాయి ఇదో టైప్ అనమాట. అది క్రేన్ అక్కడ ఉంది, చాలా పెద్దగా ఉంది. వచ్చింది ఎలుగుబండి అంటాం కదా, ఎలుగుబండి బీర్ ఉందండి. దీనికి ఒక పెద్ద వాటర్ ఫౌంటైన్, అలాగే చిన్న పాండ్ కింద చేశారు. పడుకుంది అది ప్రజెంట్. చూడండి ఎలా పడుకుందో. ఇది కూడా మలేషియా సన్బేర్. ఇది మలేషియాకి సంబంధించింది. ఈ హట్లా కనిపిస్తుందండి. ఇది ఏంటంటే నెమళ్ళు ఉన్నాయి, నెమలలు అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది ఉంది. లోపలికి వెళ్దామండి. ఏముంది? కొంగ జపం చేస్తాం ఏంటి అంటారు కదా, ఒంటికాల మీద నుంచి కొంగ జపం అంటారు. ఒంటికాళ్ళతో చూడండి ఎలా ఉందో. ఇది 2 కాళ్ళు పెట్టింది ఇప్పుడు. జస్ట్ ఒంటికాలతో నుంచి ఉంటున్నాయి, ఏంటో అర్థం కావట్లేదు. కొంగ జపం అని పాట కూడా ఉంటుంది, మీకు తెలుసు. జపం కొంగ జపం. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఏమున్నాయి అనేది. ఎల్లో బిల్ స్ట్రోక్ అంటారు దాన్ని, పెద్దదాన్ని. గూస్ కూడా ఉంది, అంటే డక్ అని పిలుస్తాం కదా మనం. హెరోన్ కూడా ఉంది, ఒక కైండ్ ఆఫ్ కింగ్ ఫిషర్ లా ఉంది. కోడిపుంజి కూడా ఉంది, చికెన్ అంటాం కదా. ఇంకెన్ని ఉన్నాయి ఇక్కడ టైప్. ఇది ఉంది, ఇది ఒకటి ఉంది. ఈ నార్మల్ యానిమల్స్ అన్నీ అయిపోయినాయి. రైనోస్ ఇక్కడ ఉన్నాయండి. రైనోస్ ఇవి నేను ఆఫ్రికన్ జూలో కూడా చూపించాను, దాన్ని కూడా చూడండి మీరు. ఆఫ్రికన్ జూ థర్డ్ పార్ట్లో ఉంటుంది రైనో. 2 పెద్ద రైనోలు ఉన్నాయి, అదొకటి ఇదొకటి. దాని స్కిన్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. లేయర్స్ కింద పెట్టారు. 1 2 3 అలా లేయర్స్ కింద ఉంది అది యాక్చువల్లీ. సింహాలు కూడా వీటిని వేటాడడానికి ట్రై చేసి చాలా దెబ్బలు తింటాయి. చాలా బాగుంది ఇది రైనోస్. ఇదంతా మొత్తం రైనోస్ ఉండే ప్లేస్ అన్నమాట ఇదంతా. ఫైనల్లీ వెయిట్ చేయగా నా ఫేవరెట్ ఫ్లోరిడా వచ్చినందుకు ఎలిగేటర్స్ చూడాలని. సో ఇండియాలోనే ఉంటుంది ఇది. ఇండియా క్రొకోడైల్ అండి ఇది. ఇండియా మనకు చూడండి, మన మ్యాప్లో కూడా ఇండియా చూపించారు. ఇండియన్ గారియల్ అంటారు దీన్ని. దాని మౌత్ చాలా చిన్నగా ఉంది యాక్చువల్లీ. మీరు చూసినట్టయితే చాలా సన్నగా ఉంది అది.
ఇదిగోండి చూడండి సౌదర్న్ కాపర్ హెడ్ ఇది. నార్త్ కేరళలో ఒకసారి కాట్ అయిపోయింది ఈ పామే చూసారా.